C1 C2 కస్టమైజ్ బటన్స్ గురించి అయితే కొంచెం డౌట్స్ అయితే అడిగారు. అంటే లైక్ అన్న C1 నొక్కితే నాకు రిమోట్ పవర్ ఆఫ్ అయిపోవాలి, C2 నొక్కితే పవర్ ఆన్ అయిపోవాలి అని అట్లా ఉండదు. సో మనం వాడి ఏదైతే మనకు ఆప్షన్స్ అయితే C1 C2 బటన్ కస్టమైజేషన్లో ఇచ్చాడో ఆ ఆప్షన్స్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా డీజే వాడు అంతా డెవలప్ అవ్వలేదు, ట్రై చేద్దాం ఫ్యూచర్లో. అప్పటి వరకు మన సొంత తెలివితేటలు వాడకుండా వాడు ఇచ్చిన ఆప్షన్స్ని అయితే యూజ్ చేద్దాం. సో నేను అవి కూడా ఒకసారి చూపిస్తా చూడండి. డీజే ఫ్లై యాప్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్లోకి వెళ్ళి కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేశాక బటన్ కస్టమైజేషన్ అయితే ఉంటుంది. బటన్ కస్టమైజేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇస్తాడు C1 బటన్ వచ్చేసరికి మీరు ఏ మోడ్స్ పెట్టుకోవచ్చు, కంట్రోల్, కెమెరా, అదర్స్. సో ఇట్లా 3 టైప్స్ ఉంటాయి. మీరు అదిగోండి వాడు ఇచ్చిన ఫాలో FEP మోడ్ లేదా ఆక్సిలరీ లైట్ ఆన్ చేయడం కావచ్చు, లేకపోతే విజన్ అసిస్టెంట్. సో వాడు ఏమైతే ఇస్తాడో అంటే కెమెరాకి వచ్చేసరికి ఇంక్రీజ్ ఈవీ, డిక్రీజ్ ఈవీ, కెమెరా సెట్టింగ్స్ అలా C1కి అట్లా. సో C2 కూడా ఫాలో FEP మోడ్ కానీ. సో వాడి ఏదైతే నీకు కస్టమైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చాడో సో నేను అవి మాత్రమే యూజ్ చేయాలి. C1 బటన్ హోల్డ్ చేస్తూ రైట్ డైల్ చేస్తే మనకు వచ్చేసరికి ఈ ఆప్షన్స్ ఉంటాయి. ISO అడ్జస్ట్ అయ్యిద్ది, ఫోకల్ లెంత్ అడ్జస్ట్ అయ్యిద్ది, అండ్ అట్లాగే అడ్జస్ట్ ఈవీ. అంటే మనం ఏ ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఉంచుతామో సో వాటిని మనం ఇక్కడ కస్టమైజ్ బటన్స్ యూజ్ చేసినప్పుడు అవి జరుగుతాయి అన్నమాట. అంతేగాని పవర్ ఆన్ అయిపోవడం, ఆఫ్ అయిపోవడం. సో ఇంకా డీజే వాడు అంతా డెవలప్ అవ్వలేదు. సో వాడిచ్చిన ఆప్షన్ మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతాం కస్టమైజ్ బటన్స్ అంటే. సో అదనమాట.